హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో సరుకులు అయితే అయిపోయినంట. సరుకుల కోసం అయితే రమ్మన్నాడు. సరేరా పార, నాకు ఇంట్లో చాలా బోర్ కొట్టేస్తుంది, వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంక ఇద్దరం అయితే బయలుదేరాము. ఈ లొకేషన్ చూస్తుంటే నాకైతే ఫోటోలు అయితే దిగాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా పోతూ ఉన్నాము. ఇంకా దారిలో అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంక ఏందని చెప్పేసి ఇంకా ఆత్రంగా దగ్గరికి వెళ్ళి అయితే అడిగాను. కారు వాడంతా నిద్రమూతులు వచ్చేసరికి డివైడర్ అయితే కొట్టేశాడంట. ఇంకా వాళ్ళకైతే చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఎక్కడో గుడి నుంచే వస్తున్నట్టు ఉంది. ఇంకా వాళ్ళ కారుకి వేసుకున్న దండలు అన్ని కూడా అయితే అలాగే దానికైతే ఉన్నవి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త అయితే డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకైతే మేమైతే కావల లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మాకు తెలిసిన షాప్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఆ దగ్గరకు పోవాలంటే కొంచెం రాంగ్ రోడ్ డ్రైవ్ చేయాలి. ఇంకా మేమైతే ఆ వీధిలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఆ లాస్ట్ ఇదే ఆ షాపు. ఇంకా అక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే పక్కన ఒక షాప్ ఉంటే టిఫిన్ షాపు, ఆ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే దోశ అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇడ్లీ అయితే ఉందంట. ఇంకా మా వాడైతే ఇడ్లీ అయితే తినేస్తుండు. టేస్ట్ వచ్చి సూపర్గా అయితే ఉందని చెప్పాడు. నాకేమో ఇడ్లీ అయితే అసలు తినాలలేదు, ఓన్లీ దోశ తినాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడే జస్ట్ చిన్న దోశ అయితే పోసి అయితే స్టార్ట్ చేసాడు. ఎప్పుడెప్పుడు వేస్తాడో తిందామని చెప్పేసి నేనైతే ఆత్రంగా చూస్తూ ఉన్నాను. ఇంకా అయితే అంకుల్ అయితే దోశ పోటీ స్టార్ట్ చేసాడు. కారం దోశ అయితే రెండు అయితే ఆర్డర్ చెప్పేశాను. త్వరగా అయితే దోశ అయితే వేసేసి నా చేతులు అయితే పెట్టేశాడు. ఇక్కడ చాలా నుంచి అయితే టేస్ట్ అయితే చేయాలనుకుంటూ ఉన్నాను. లాస్ట్కి ఈరోజు అయితే కుదిరింది. ఇంకా టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ ఉండేదని ఇక్కడ. ఇంక తినేసేసి ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకా సరుకులు కట్టాడో లేదో అనుకుంటూ ఉన్నాము. ఇంకా తీరా షాప్ దగ్గరికి వెళ్ళంగానే అన్నీ మా సరుకులు అన్నీ కట్టేసి ఇంక పక్కనైతే ప్యాక్ చేసి పెట్టున్నాడు. ఇంకా సరుకులు అన్నీ తీసేసుకొని ఇంకా బండి మీద పెట్టేసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇంకా దారిలో ఏమన్నా తాగుదామరా డ్రింక్ అని చెప్పేసి మా వాడికి చెప్పగానే ఇంకా పక్కన ఒక కూల్ డ్రింక్ షాప్ అయితే ఆగపడింది. ఇంకా మా వాడైతే బండి అయితే ఆపేసేసాడు. నేనైతే గోలీ సోడా అయితే ఒకటైతే తీసుకున్నాను. అది తీసి నేనే కొట్టాను. చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా మళ్ళా బండికి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. దారి మధ్యలో అయితే ఫుల్గా అయితే మంచు పట్టడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ చలేసింది. అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. నా బాడీ మొత్తం కండిషన్ అంతా మారిపోయింది ఒక్కసారిగా. టైం చూస్తే పెద్ద టైం కూడా ఏం కాలేదు, 6:37 అయితే అవుతుంది. కరెక్ట్ టైం అయితే మాకైతే టీ షాప్ అయితే ఆగపడింది ఫ్రెండ్స్. ఇంకైతే పరిక్కుంటూ వెళ్ళేసి ఒక టీ బిస్కెట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా టీ తాగి ఆ బిస్కెట్ తినేసరికి ఇంకా చాలా బాడీ అయితే కొంచెం అయితే రిలీఫ్ అయిపోయింది. కరెక్ట్ టైం మా అమ్మ ఫోన్ చేసి చపాతీ కావాలరా అని చెప్పింది. ఇంకా నా లక్ ఏందో కానీ పక్కనే చపాతీ షాప్ అయితే ఉంది. ఇంకా ఎమ్మటిని వెళ్ళేసి 2 ప్లేట్ ఆర్డర్ అయితే చెప్పేశాను. ఇంకా ఆంటీ అయితే త్వరగా అయితే చపాతీ అయితే వేసేసింది. ఇంకా ఫుల్గా అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇంకా చపాతీ అయితే తీసేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ అయితే చేయండి.